ఎంత చక్కని వాగ్దానం. నేనే జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడట్లా, నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, పాపం చేసి ఉండొచ్చు, పొరపాటు చేసి ఉండొచ్చు, నువ్వు తీసుకున్న నిర్ణయాలు నెరవేర్చబడి ఉండకపోవచ్చు, ఏదో ఎమోషనల్గా తీసుకుని ఉండొచ్చు, నిందల గుండా వెళ్ళి ఉండొచ్చు, అవమానాల గుండా వెళ్ళి ఉండొచ్చు. ఏ పరిస్థితి అయినప్పటికీ, ఏ ఆర్థిక ఇబ్బంది అయినప్పటికీ, ఏ ఆత్మీయ బలహీనత అయినప్పటికీ నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడట్లే. నేను జ్ఞాపకం చేసుకోను, నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? నేనే తుడిచివేయడానికి ఇష్టపడుతున్న వాటిని, నీ జీవితాన్ని సరి చేయడానికి నేను ఇష్టపడుతున్నప్పుడు వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. నా ఇష్ట ప్రకారమే, నా చిత్తానుసారంగా వాటిని నేను తుడిచివేయాలనుకుంటున్నాను. నీ పాపములను ఇక జ్ఞాపకం చేసుకొనను. ఎంత వాగ్దానం అండి, ఎంత చక్కని వాగ్దానం. ఎంత మంచి తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఆ విషయం మనకు అర్థం కావాలి. మన తండ్రి ఎవరో, ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రేమ కలిగిన వాడో అని మనకు అర్థమైనప్పుడు మనం గడిచిన వాటి గురించి, గత జీవితంలో ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేయం. ఆ ఫెయిల్యూర్స్ని సక్సెస్ చేయడానికి సమర్థుడు మన దేవుడు. నూతన క్రియను మొదలుపెట్టడానికి, మన జీవితాలను తిరిగి చిగురింప చేయడానికి సమర్థుడు ఆయన. అయితే ఆయన చెప్పిన పని చేస్తూ ఉన్నట్లయితే, ఆయన ఏదైతే చెప్పినాడో వాటి గురించి మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితాలు చిగురింప చేస్తాడు ఆయన. ఈ సంవత్సరం మనం చేయాల్సిన పని అదొక్కటే. ఇంతకాలము మన శక్తి మీద, మన జ్ఞానం మీద, మన ఆలోచనల మీద ఆధారపడ్డామేమో. అందుకే సామెతల్లో అంటాడు కదా, మూడవది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని రాయబడింది. దేవుని మీద అంత త్వరగా ఆధారపడడానికి ఇష్టపడము, లేకపోతే ఆ సమస్యను బట్టి మనం ఆధారపడలేము ఆ పరిస్థితుల గుండా కదా. వెంటనే మన నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. కనీసం ఆయన వద్దకు సమస్యను తీసుకువెళ్ళే ప్రయత్నం కూడా చేయకుండా మన ఆలోచనల ద్వారా, మన జ్ఞానం చొప్పున, మనకున్న పరిమితిలో మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మొట్టమొదటగా ఆయన వద్దకు తీసుకువెళ్లకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ సంవత్సరం చేయాల్సిన పని, ఈ సంవత్సరం దేవుడు మాట్లాడుతున్న మాట, గడిచినవన్నీ మర్చిపో, ఫస్ట్ నా మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయి. మన శక్తి మీద ఆధారపడడం మానేద్దాం ఈ సంవత్సరం. రేపేం జరుగుతుందో నీకు, నాకు, మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. మనం సేవిస్తున్న దేవునికి తెలుసు రేపేం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసినప్పుడు ఆయన వాటిని మార్చగల సమర్థుడు కదా.